హాయ్ వ్యూవర్స్, నా పేరు చంద్రశేఖర్. నేను ఒక సీనియర్ వెల్నెస్ కోచ్ని. ఈరోజు మనం ముఖ్యంగా డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ఫైబర్. నేను ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫైబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముఖ్యంగా మన శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్లో ఫైబర్ అనేది చాలా ముఖ్యమైన న్యూట్రియంట్. ఈ న్యూట్రియంట్ వచ్చేసి మన శరీరంలో ఆరోగ్యంగా ఉంచడానికి, మనం తీసుకున్న ఆహార పదార్థాలను విడుదలైన టాక్సిన్స్ను అవన్నీ బయటకు పంపించడంలో ముఖ్యంగా మన శరీరానికి ఈ ఫైబర్ అనేది చాలా సహాయపడుతుంది. మనకు డైలీ మన శరీరానికి 25 గ్రాముల నుంచి 40 గ్రాముల ఫైబర్ అనేది అవసరమవుతుంది. అయితే నౌడేస్ ప్రపంచంలో ఓన్లీ 2% పీపుల్ మాత్రమే తమ డైట్లో ఫైబర్ ఉండేలా తీసుకుంటున్నారు, జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి మన శరీరానికి ముఖ్యంగా మన ఫైబర్ అనేది అందించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, హెల్తీగా ఉండగలుగుతాం. ఈ ఫైబర్ వచ్చేసి ముఖ్యంగా 2 టైప్స్ ఉంటుంది. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, సెకండ్ వచ్చేసి ఇన్సాల్యుబుల్ ఫైబర్. సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే, ఈ సాల్యుబుల్ ఫైబర్ మనం తీసుకున్న ఆహారంలో విడుదలైన పోషకాలను ప్రతి సెల్ టు సెల్, ప్రతి కణం నుంచి కణానికి అందించుతుంది. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ను కూడా చాలా ఆరోగ్యంగా, హెల్తీగా ఉంచుతుంది. అలాగే సెకండ్ వచ్చేసి ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏం చేస్తుందంటే, మనం తీసుకున్న ఆహారంలో జీర్ణమైన తర్వాత విడుదలైన రసాయనాలను, విష పదార్థాలను, టాక్సిన్స్ను బయటికి మోషన్ రూపంలో బయటికి పంపించడంలో చాలా సహాయపడుతుంది. ముఖ్య పాత్రను కూడా పోషిస్తుంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో, రోజువారీ ఆహారంలో ముఖ్యంగా మన ఫైబర్ను యాడ్ చేసుకుంటే మనం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా సహాయకారిగా ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం, హెల్తీగా ఉండగలుగుతాం. దీని తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఈ ఫైబర్ అని చెప్తున్నారు కానీ ఈ ఫైబర్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే, ఈ ఫైబర్ వచ్చేసి మనకు గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, అలాగే ఈ ఫ్రూట్స్లలో మనకు ఫైబర్ అనేది చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో, రోజువారీ ఆహారంలో గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, ఆకుకూరలు కానీ, అలాగే పండ్లు కానీ ఇవి ఉండేలా రోజు తీసుకుంటూ ఉంటే మనము ఫైబర్ అనేది తీసుకోగలుగుతాము, ఆరోగ్యంగా ఉంచగలుగుతాము. కాబట్టి మనం తీసుకున్న ఆహారంలో 25 నుంచి 40 గ్రాముల ఫైబర్ని తీసుకుంటూ ఉంటే మనము ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ వ్యూవర్స్. ఇంకా ఇలాంటి హెల్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రోజు నేను పెట్టే వీడియోలను చూస్తూ ఉండండి. నేను పెట్టే పోస్టులను లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.